చాలా మంది అడుగుతున్నారు అక్క ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు అనేసి. ఇప్పుడైతే చాలా బాగా రాస్తున్నానండి. ఇప్పుడు అని ఎందుకన్నానంటే సో ఇవి మొత్తం లాంగ్వేజెస్ కాబట్టి ఈజీగానే ఉంటాయి. మెయిన్ సబ్జెక్ట్కి వచ్చేసరికి హార్డ్ అయిపోతుంది. కానీ ఏం భయపడకండి, మీ శైలక్క ఎలాగైనా చదివి ఖచ్చితంగా మంచి మార్క్స్ తో పాస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మా పిల్లల కోసం ఉప్మా రవ్వతో అయితే కేక్ చేస్తున్నాను. సో చాలా ఈజీ అండి. వీడియోలో చూపించిన విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. చక్కగా మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ అయితే నేను గీ తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత మిక్సీ బౌల్లో ఒక గ్లాస్ అయితే సూజీ రవ్వ తీసుకున్నాను. అదే అండి ఉప్మా రవ్వ. దాంతో పాటు ఒక హాఫ్ గ్లాస్ అయితే చక్కెర తీసుకున్నాను. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి నేనైతే యాలకులు అయితే తీసుకున్నాను. వాటిని కూడా మిక్సీలో వేసి చక్కగా మెత్తగా పౌడర్ అయితే చేసేసాను. పౌడర్ చేసుకున్న దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించిన దాంట్లోకి కలుపుకొని అందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చక్కగా పాలు, అలాగే పాల పొడి ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర కేక్ చేసుకునే బౌల్ ఉంటే అందులోనే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ఒక స్టీల్ గిన్నెలో నెయ్యి రాసిన తర్వాత డస్టింగ్ చేసుకొని కలుపుకున్న దాన్ని అయితే ఇందులో వేసేసుకొని ఏమైనా లమ్స్ ఉంటాయని కిందకి మీదకి కొట్టేసాను గిన్నెని. ఇడ్లీ పాత్ర అయితే ముందే హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక స్టాండ్ లేకపోతే దాని గిన్నె బోర్లు ఇచ్చి దాంట్లో పెట్టేసుకొని కొంచెం ఉడికిన తర్వాత డ్రై నట్స్ అయితే వేసుకోవాలి. కేక్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి.